నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ కన్నుమూశారు. ఆయన యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. జూలై 26న హన్మకొండలోని ఆయన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అక్కడి నుంచి ఆయనని హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ కి తరలించారు. తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, పల్మనరీ ఎంబోలిజం వ్యాధితో ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. అయితే నియోజకవర్గాన్ని నీటితో సస్యశ్యామలం చేయాలనే కోరిక తీరకుండానే ఆయన కన్ను మూశారని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక్కసారిగా ఈ వార్త తెలియగానే విషాద ఛాయలైతే బీఆర్ఎస్ పార్టీలో అలుముకున్నాయి. ఆయన సుదీర్ఘంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఆయన సొంతం. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి వ్యక్తుల పాడలు కూడా మోసారు ఈ వ్యక్తి. సో ఒక వారం రోజుల నుంచి కూడా వైద్యం సేవలు కూడా అందరూ అందిస్తున్నటువంటి సిచ్యువేషన్. ముందుగా హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో ఈయనకు వైద్యం అందించారు. అక్కడి నుంచి వెంటిలేటర్ లో పెట్టి దాని తర్వాత కూడా అక్కడ నుంచి ఒక స్పెషల్ అంబులెన్స్ లో కూడా వైద్యుల బృందంతో కలిపి ఇక్కడ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కి కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని రోజులు ఇక్కడ కూడా వైద్యం అందించారు. ఆయన పరిస్థితి రోజు రోజుకు క్రిటికల్ అవుతూనే వస్తుంది. సో మొత్తానికైతే నిన్న అంటే అర్ధరాత్రి 12:51 అంటే తెల్లవారుజామున 12:51 ఆయన తుది శ్వాస విడిచారు. సో ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులందరూ కూడా ఆయన అభిమానులందరూ కూడా శోకసంద్రంలో మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఆయనకైతే పల్మనరీ ఎంబోలిజం అంటే ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ వల్ల ఆయన పరిస్థితి విషమించి రోజు రోజుకు క్రిటికల్ అయిపోయి ఆయన ఈ రోజు కన్ను మూయడం జరిగింది. ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కరు కూడా ఇప్పటికే డిజిటల్లో ఆయనకు సంతాపం తెలుపుతూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక చేదు వార్త అని చెప్పొచ్చు. సుదీర్ఘ కాలంగా కూడా ఆయనకు చేసినటువంటి అనుభవం ఉంది. ఆయన రాజకీయంగా కూడా ఆయన ఎన్నో సేవలు కూడా అందించారు. ఇప్పుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కాబట్టి నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నర్సంపేట వ్యక్తులందరికీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈయనే పెద్ద దిక్కు అని చెప్పేసి ఏ కష్టం వచ్చినా కూడా అందరూ ఈయన వద్దకి వచ్చి చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉండింది. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన హెల్త్ కండిషన్ సీరియస్ అవ్వడం, అక్కడ నుంచి హన్మకొండ రోహిణి హాస్పిటల్ కి తీసుకెళ్లడం, అక్కడ ఇంకా కూడా క్రిటికల్ అవ్వడం, అక్కడ నుంచి స్పెషల్ వైద్య బృందంతో స్పెషల్ అంబులెన్స్ లో ఆయనని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తీసుకొచ్చారు. సో రోజు రోజు ఆయన సిచ్యువేషన్ క్రిటికల్ అవుతూ వచ్చింది. అందరూ కూడా బతుకుతారు, బయట పడతారు అని అనుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఖచ్చితంగా పెద్దిని మేము బతికించుకుంటాం అనేటువంటి ఒక నమ్మకం కనిపించినప్పటికీ కూడాను ఆయన పరిస్థితి రోజు రోజు సివియర్ అవ్వడంతో, ఆయన పొజిషన్ క్రిటికల్ అవ్వడంతో ఇవాళ తెల్లవారుజామున 12:51 ఆయన మృతి చెందడం జరిగింది. సో మొత్తానికి దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, ప్రస్తుతానికైతే హాస్పిటల్ సిచ్యువేషన్ ఎట్లుంది? మళ్ళీ ఇంకొక దిక్కు కూడా బీఆర్ఎస్ ఆరోపణ ఏ విధంగా ఉందంటే ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్లేనే పెద్ది సుదర్శన్ చనిపోయారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా బీఆర్ఎస్ నుంచి కూడా వస్తుంది. సో మొత్తానికి ఈ సిచ్యువేషన్ గురించి డీటెయిల్ గా చెప్పండి తిరుమల. పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయారు, మరణించారు అంటే కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే లోటు కాదు, ఒక రకంగా మొత్తం తెలంగాణ సమాజానికి తీరని లోటు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, క్రమశిక్షణ కలిగిన నాయకుడు, ప్రజా సమస్యల పైన స్పందించగలిగిన నాయకుడు. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో తను చేస్తున్న పనికి ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన నాయకుడు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్నేహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆయన అంటారు అంటే మీకు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి 2017లో పెళ్లి చేసుకున్నాడు. అంటే తన కనీసం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ, కుటుంబ జీవితం కానీ, తన సొంత భవిష్యత్తు కానీ ఇటువంటి ఆలోచన లేదు. కేవలం తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేయాలనుకున్నాడు. చివరి క్షణంలో ఆయన 2017లో ఆయన అప్పుడు మనసు మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ఒక గొప్ప మాట చెప్పండి ఆయన మిత్రులు ఎవరైనా అడిగితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన చాలా మంది ప్రతి 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 అమరుడి పాడమోసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్తారు. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని చూస్తే కూడా మనకు చాలా స్పష్టంగా ఆయనకు ఎంత నిబద్ధతతో ఎదిగాడు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
మల్లపల్లి గ్రామ యూత్ అధ్యక్షుడిగా పెద్ద సురేష్ ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి ఒక సామాజిక వాదిగా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాడు. కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి పెద్ద సురేష్ రెడ్డికి గురువు అని చెప్పాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నరసంపేట బ్లాక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1994 ఎన్నికల్లో బసవరాజు సారయ్య, 99 ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి కోసం పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2001లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అంటే కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా పెద్ద సురేష్ రెడ్డి తెలంగాణ వాది, ప్రత్యేక తెలంగాణ కావాలని ఆకాంక్షించిన నాయకుడు, యువ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజల్లో చైతన్యాన్ని నింపేవాడు. ఆ తెలంగాణ వాదం, ప్రత్యేక తెలంగాణ కావాలనే ఆ కోరికనే 2001లో బీఆర్ఎస్ జనార్దన్ రావు ప్రసంగం తర్వాత కేసీఆర్ పిలుపుతో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. 2001లో జరిగిన ఎన్నికల్లో నల్లబల్లి నుంచి జెడ్పీటీసీగా, ఇవాళ ఎంపీగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పైన, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వేం నరేందర్ రెడ్డి పైన విజయం సాధించి తొలిసారి ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు వచ్చాడు. వరంగల్ జిల్లా పరిషత్లో టీఆర్ఎస్ నుంచి ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేశాడు. అంటే తెలంగాణ వాదాన్ని వినిపించడంలో ఒక బలమైన నాయకుడు అని చెప్పాలి పెద్ద సుదర్శన్ రెడ్డి. ఆయన నిజాయితీయే ఉండాలి మొత్తం తెలంగాణలో. ఆయన తెలంగాణ కోసం చేసిన సేవనే ఇవాళ మొత్తం తెలంగాణలో ఆయన మరణాన్ని జీవించుకోలేక తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు కన్నీళ్లు పెట్టుకోవడానికి, బాధపడటానికి కారణం అని చెప్పాలి ప్రియ. ఎందుకంటే ఆయన మీరు ఒకసారి మనం ఆయన రాజకీయ ప్రస్థానం చూసి ఏనాడు పదవుల కోసం పెద్దగా పాటలాడినట్టు అనిపించలేదు. తెలంగాణ ఉద్యమం కావాలి, తెలంగాణ ఉద్యమం ముందుకు పోవాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణకి న్యాయం జరగాలి, తెలంగాణ అణచివేయబడుతున్న తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తు కావాలి, వాళ్ళకి ఆ భవిష్యత్తు కావాలి అంటే మనలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేయాలని ఆలోచిస్తున్న నాయకుడు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కంబంపాటి లక్ష్మారెడ్డిని గెలిపించడంలో కూడా అంటే గుర్తుపెట్టుకొని 2001లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా చాలా మంది మనం చూసాం. చాలా మంది రాజకీయ నాయకులు ఆ సొంత గుర్తింపు రాగానే ఈ పదవి కోసం ఆ పదవి కోసం పోటీ పడతారు. కానీ ఈయన నాయకులను గెలిపించుకుంటూ వచ్చాడు. 2004 ఎన్నికల్లో ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు మనం అక్కడ చూడొచ్చు. వరంగల్ జిల్లాలో ఒక రాజకీయ బీఆర్ఎస్ పార్టీలో 2006లో ఒక తిరుగుబాటు వచ్చింది. 6-7 ప్రాంతంలో చాలా మంది ఎమ్మెల్యేలు, కొంతమంది బందరి సత్యనారాయణ రెడ్డి కావచ్చు, బండారు పేరాలని కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళంతా చాలా మంది ఒక 6-7 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ బాధ్యతల్ని ఆయన బుద్ధాన వేసుకున్నాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. 2007లో ఆయన నర్సంపేట నియోజకవర్గం బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి నర్సంపేట ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నాడు. ఒకటి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా కీలక నేతల పేర్లు లెక్కలేస్తే ఒకసారి ఊహించుకుంటే ఎవరు కీలకమైన నాయకులు అని చెప్తే పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు కూడా కనిపిస్తారు. పెద్ద సుదర్శన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఒకవేళ వరంగల్ జిల్లా బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఆయన ఉద్యమ నిర్మాణంలో, రాష్ట్ర స్థాయిలో జరిగిన తెలంగాణ ఉద్యమ పోరాటాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థులకు మద్దతుగా, విద్యార్థులకు మద్దతుగా ప్రతి పోరాటంలో పెద్ద సుదర్శన్ రెడ్డి పాత్ర మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2014లో ఆయన చేసిన సేవకు గాను కేసీఆర్ ఆయన్ని చాలా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆయన పెద్ద సుదర్శన్ రెడ్డిని ఆయన పనితీరును చూసే గుర్తించారు. మీరు చాలా సార్లు చూడొచ్చు. కేసీఆర్ సభల్లో కావచ్చు, కేసీఆర్ సమావేశాలు కావచ్చు, ఎక్కడ చూసినా పెద్ద సుదర్శన్ రెడ్డి కేసీఆర్ వెనకాల కనిపించేవాడు. అందుకే కేసీఆర్ తో పాటే ఉండేవాడు. కేసీఆర్ కి ఆయన ఒక గన్మెన్ అనిపించేది అనమాట చూస్తుంటే. ఈయన గన్మెన్ లాగా ఉన్నాడు. కానీ అక్కడ వరంగల్ పార్టీని నడిపిస్తూ, వరంగల్లో ఉద్యమాన్ని నిర్మిస్తూ, వరంగల్లో అక్కడ కాకతీయ యూనివర్సిటీ ఉంది, అక్కడ విద్యార్థులకు సహకరిస్తూ ఇవన్నీ చేస్తూ ఇటు మన రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమంలో పనిచేసిన నాయకుడు పెద్ద సుదర్శన్. 2014లో ఆయనకి అంటే ఆయన పోలిట్ బ్యూరో మెంబర్ గా ఆయనకు అవకాశం వచ్చింది. అయితే వరంగల్ 2009 నుంచి వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ బాధ్యతల్ని అక్కడ బీఆర్ఎస్ అంటే ఆ రోజు బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమ బాధ్యతలు నిర్వహించడం. ఆ రోజు తెలంగాణ గురించి ప్యూర్ గా
ఫైట్ చేసిన పార్టీలు కానీ తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో పనిచేసిన నాయకులు కానీ ఎవరైనా ఉన్నారంటే టీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళంతా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి అవకాశం ఏం దొరికితే దాని గురించి మాట్లాడారు. తెలంగాణ వాదాన్ని ఎప్పుడు పూర్తి స్థాయిలో గుండె నుంచి బయటపెట్టిన పరిస్థితి లేవు. కానీ ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశారో వాళ్ళు తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ని పూర్తి స్థాయిలో గుండెల్లో నింపుకొని తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న నాయకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, సబ్బండ వర్గాలందరికీ మద్దతు ఇచ్చింది అప్పట్లో ఒక టీఆర్ఎస్ మాత్రమే. టీఆర్ఎస్ మోసిన బాధ్యతని పెద్ద చూసిన వరంగల్ జిల్లాలో అమలు చేశారు. కేసీఆర్ సభలు నిర్వహించడం కావచ్చు, హరీష్ రావు లాంటి నాయకుల సభలు నిర్వహించడం కావచ్చు, కేటీఆర్ సభలు నిర్వహించడం కావచ్చు. ఇవాళ బీఆర్ఎస్ బయటకు వచ్చారు. కవితకి కావచ్చు, కవితకు కూడా చాలా గొప్ప మద్దతుదారుడిగా ఉండేది పెద్ద చూసింది. ఈ విధంగా వరంగల్ జిల్లాలో పార్టీ నిర్మాణంలో ఈయన స్వార్థంగా ఆలోచించకుండా, ఆయనకు సంబంధించి ఒక క్లోజ్ ఫ్రెండ్ మొన్న మాట్లాడినప్పుడు ఆ పార్టీ నాకేమిస్తుంది అని ఆలోచించకుండా మనం సమాజానికి ఏమిస్తున్నాం, మనం పార్టీకి ఏమిస్తున్నాం, మనం ప్రజలకు ఎంత సేవ చేస్తున్నాం అనే కోణంలో పనిచేసిన నాయకుడు పెద్ద చూసినది. 2014లో మొదటిసారి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. 2001లో పార్టీలో చేరితే ఆయన 2014లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీ మాధవరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2016లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన సేవలకు గుర్తింపు దక్కింది. 2016లో టీఆర్ఎస్ పార్టీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా క్యాబినెట్ ర్యాంకుతో ఆయనకి పదవి ఇచ్చింది. 2018 ఎన్నికల్లో అప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు మొదటిసారి పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొన్న 2023లో మళ్ళీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పెద్ద సుదర్శన్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. చాలా మంది బీఆర్ఎస్ నాయకులను చూసాం. ఇవాళ నేను మాట్లాడుతున్న మాటలు చాలా మందికి కొంత బాధ కలిగించొచ్చాము, కానీ రాజకీయ అవకాశవాదాన్ని చూపించారు. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు చేరిపోయాయి. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటువంటి ప్రలోభాలకు లొంగలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి కేవలం అంటే తను నమ్మిన నాయకుడి కోసం పనిచేశాడు. పెద్ద సుదర్శన్ రెడ్డి తను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేశాడు. మాట తప్పని నాయకుడుగా ఉన్నాడు, మాట తప్పని మనిషిలా ఉన్నాడు. అందుకని పెద్ద సుదర్శన్ రెడ్డి అంటే నర్సంపేట ఓన్ చేసుకుంది. వాళ్ళ నర్సంపేట పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెట్టుకుంటోంది, ఏడుస్తోంది. నర్సంపేట ఓన్ చేసుకుంది పెద్ద సుదర్శన్ రెడ్డి. ఆయన ఇక్కడ లేరని, ఆయన తిరిగి రారని, యశోద ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆ రోజు జూలై 26వ తేదీని పెద్ద సుదర్శన్ రెడ్డి మరణించారు అనే వార్త వచ్చినప్పుడు భరించలేకపోయారు కార్యకర్తలు. తీవ్రమైన బాధని, ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలా కాదు, ఇలాంటి విషయాలు మీరు దయచేసి అంటే ఆయనంటే ఎంత ఇష్టమో, ఆయనంటే ఎంత ప్రేమో ఆ రోజు మనకు కనిపించింది చాలా స్పష్టంగా. యశోదకి తీసుకొచ్చిన తర్వాత ఆయన బతికించుకోవడానికి బీఆర్ఎస్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కూడా వచ్చారు. పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళారు. కవిత కూడా వెళ్ళారు, మనం చూసాం. వాళ్ళ కుటుంబంతో కూడా కొంచెం అనుబంధం ఉంది, చాలా దగ్గర అనుబంధం ఉంది పెద్ద సుదర్శన్ రెడ్డికి. కేసీఆర్ వచ్చారు అంటే పెద్ద సుదర్శన్ రెడ్డికి పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద సుదర్శన్ రెడ్డి మరణం నిజంగా జీర్ణించుకోలేనిది. ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా చూడొద్దు, ఆయన బీఆర్ఎస్ నాయకుడిగా చూడొద్దు, ఆయన తెలంగాణ ఉద్యమకారుడిగా చూడాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా చూడాలి, తెలంగాణ కోసం సర్వస్వం అర్పించిన నాయకుడిగా చూడాలి పెద్ద సుదర్శన్ రెడ్డిని. పెద్ద సుదర్శన్ రెడ్డికి ఓన్లీ బీఆర్ఎస్ లో మాత్రమే అభిమానులు ఉన్నారు అనుకోవడం పొరపాటు క్లియర్. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. బీజేపీలో అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్ లో అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సహాయం అట్లయింది, ఆయన చేసిన పనితీరు అటువంటిది. మనం చూసాం పెద్ద సుదర్శన్ రెడ్డి ఎందుకు ఆసుపత్రి పాలయ్యారనే విషయంలో కొంత రాజకీయ దుమారం కూడా చెలరేగింది. పెద్ద సుదర్శన్ రెడ్డి ఏదైతే సివిల్ సప్లైస్ జరిగిన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ లో జరిగిన అక్రమాలను పెద్ద సుదర్శన్ రెడ్డి బయటపెట్టారు. దానివల్ల పెద్ద సుదర్శన్ రెడ్డి పైన రాజకీయ ఒత్తిడి జరిగింది. కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడు ప్రత్యేకంగా పెద్ద సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయనపై ఒత్తిడి పెంచారు, అధికారాన్ని ఉపయోగించుకుని ఒత్తిడి పెంచారు. ఆయనకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి లాక్కుని ప్రభుత్వం, అట్లాగే ఆయనకున్న గన్మెన్లను తీసేసింది. ఆయన అన్ని రకాలుగా ఒక ఫేమస్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా పెద్ద సుదర్శన్ రెడ్డిని వేధింపులకు గురి చేశారనే చర్చ జరుగుతోంది. మనం చాలా వార్తలు చూసాము. అయితే పెద్ద సుదర్శన్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ
ఎందుకు వేధింపుల వల్ల పెద్ద సుదర్శన్ రెడ్డి అనారోగ్యం పాలయ్యాడు అని ఒకసారి వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జూలై 26వ తేదీన పెద్ద సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యాడు. వరంగల్లోని రోహిణి ఆసుపత్రిలో ఆయన జాయిన్ చేశారు. 9 సార్లు అక్కడ డాక్టర్ మమతారెడ్డి ఆయనకి సిపిఆర్ చేసిన తర్వాత కొంత కోలుకున్నారు. కోలుకున్న తర్వాత ఆయనకు ఊపిరితిత్తుల్లో సమస్య వచ్చింది. ఆయనకు మెరుగైన చికిత్స అందించడం కోసం యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే జూలై 25వ తేదీనే ఆయన ఇదే యశోద ఆసుపత్రిలో పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లారు అని చెప్పేసి ఆయన సన్నిహితులు కుటుంబ సభ్యులు సమాచారం అవుతుంది. అంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఎటువంటి సమస్య లేదు, కొంత మెరుగైన ఆహారపు అలవాట్లని లేకపోతే కొంచెం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లని మార్చుకోవాలని డాక్టర్లు సూచించారు. ఇంటికి వెళ్ళిన ఆ రోజు రాత్రి పెద్ద సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురి కావడం, రోహిణి ఆసుపత్రికి తీసుకురావడం, ఆ తర్వాత యశోదకి తీసుకురావడం, ఆ తర్వాత వినకూడని మాట వినడం, ఇదంతా చూస్తుంటే కొంత రాజకీయంగా ఒత్తిడి ఆరోపణలు ఉన్నాయని టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వాదిస్తున్నారు. దానికి కారణం అదే అంటున్నారు, ఆరోగ్యంగా ఉన్న నాయకులు. ఎందుకంటే పెద్ద సుదర్శన్ రెడ్డికి మద్యం అలవాటు లేదు, వేరే ఏ అలవాటు లేదు, చాలా క్లీన్ గా ఉన్న వ్యక్తి. ఆయన ఉద్యమానికి ఎంత నిజాయితీగా పనిచేశారో ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే నిబద్ధతతో క్రమశిక్షణతో ఉన్నారు. ఆరోగ్య క్రమశిక్షణ కలిగిన నాయకుడు, ఆరోగ్యం పట్ల జాగ్రత్త కలిగిన నాయకుడు. అలా అంటే సరే ఆలోచించండి, ఇంత హెల్దీగా ఉన్న వ్యక్తి, ఇంత ఏ అలవాటు లేని వ్యక్తి సడన్ గా ఇలా గుండెపోటుకి ఎందుకు గురయ్యారు అనే దగ్గర క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ పైన టీఆర్ఎస్ నాయకులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, పెద్ద సుదర్శన్ రెడ్డి అనారోగ్యం వెనుక ప్రభుత్వ వేధింపులు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. చూడాలి పెద్ద సుదర్శన్ రెడ్డి మరణాన్ని ఎలా చూస్తారో, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటనేది మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉన్నాయి. కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి మరణం జీర్ణించుకోలేనిది. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఉన్నాను, ఒక జర్నలిస్ట్ గా నేను కూడా పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో పెద్ద సుదర్శన్ రెడ్డికి దగ్గరగా నేను కూడా ఉన్నాను. మన దగ్గర పనిచేసిన మన మిత్రులు కూడా ఉన్నారు, మన క్రాంతి కూడా ఉన్నారు. సో వీళ్ళంతా సుదర్శన్ రెడ్డికి క్రాంతి చెప్తుంటాడు, పెద్ద సుదర్శన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నాడు క్రాంతి, వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకుడు వ్యక్తి కాబట్టి. సో వీళ్ళంతా సుదర్శన్ రెడ్డిని ఆయన మరణాన్ని ఆయన చేసిన పనులు గుర్తిస్తుంటే నిజంగానే కొంచెం బాధ కలుగుతుంది. రైట్ తిరుమల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కనుమూశారు. ఆయన యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 12:51 ఆయన తుది శ్వాస విడిచారు. జూలై 26న హన్మకొండలోని ఆయన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురైనటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి అక్కడి నుండి ఆయన హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. అక్కడ ఒక తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి, పల్మనరీ ఎంబోలిజం వ్యాధి ఉందని చెప్పేసి అక్కడ డాక్టర్స్ చూశారు. సో అక్కడ ట్రీట్మెంట్ అందించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి కూడా ప్రత్యేక అంబులెన్స్ లో ఆయన్ని పంపించడం కూడా జరిగింది యశోద హాస్పిటల్ కి. సో అక్కడ కూడా వైద్యులు ఒక 5-6 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు, కేటీఆర్ వెళ్లారు, జగదీశ్వర్ రెడ్డి, ఇలా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా వెళ్లి పెద్ద సుదర్శన్ రెడ్డి చూడటం, ఆయన ఎలాగైనా బతికించండి, ఎలాగైనా బయటకు తీసుకురండి అని చెప్పేసి డాక్టర్లని అడగడం కూడా జరిగింది. సో ఆయన సిచ్యువేషన్ అయితే రోజు రోజుకైతే క్రిటికల్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ పల్మనరీ ఎంబోలిజం వ్యాధితో ఆయన అంటే ఊపిరితిత్తుల్లో ఒక బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఆయన సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయిపోయి ఆయన ఇవాళ అర్ధరాత్రి 12:51 పెద్ద సుదర్శన్ రెడ్డి ఆయన కన్నుమూశారు. ఆయన నియోజకవర్గాన్ని నీటితో సస్యశ్యామలం చేయాలనేటువంటి కోరిక ఆయనది ఇంకా తీరకుండానే ఆయన కన్నుమూశారని చెప్పేసి అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయనకు సుదీర్ఘ కాలం కూడా ఆయన రాజకీయంగా ఆయనకు అనుభవం ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ఎంతో మంది అమరుల పాడను కూడా మోసినటువంటి వ్యక్తి ఈయన. అంతేకాకుండా ఒకవైపు బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు కూడా చేస్తుంది. ఏంటంటే ప్రభుత్వ ఒత్తిడి కూడా ఉండింది, అందువల్లనే ఇలాంటి ఆ ఒత్తిడికి గురై పెద్ద సుదర్శన్ రెడ్డి మరణానికి కారణమైపోయింది చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఆయన హన్మకొండలో 26 తారీఖున ఆయనకు ఇలాంటి ఒక హెల్త్ కండిషన్ సీరియస్ అవ్వటం, ఆయన హాస్పిటల్
హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కానీ దాని బిఫోర్ డే అంటే 25th నాడు కూడా ఆయన హాస్పిటల్లో చూపించుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఒక ఆహార పదార్థాలు మాత్రమే మార్చుకోవాలని చెప్పేసి డాక్టర్స్ సూచించినటువంటి విషయం ఇది, వాళ్ళ కుటుంబీకులు చెప్పినటువంటి విషయం. అయితే 25వ తారీఖు అంతా హెల్త్ బాగున్నటువంటి వ్యక్తి కట్ చేస్తే 26వ తారీఖు నాడు ఆయన అస్వస్థకు గురవ్వటం, అమాంతం పడిపోవటం, అక్కడ నుంచి హన్మకొండ రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్లడం, ఇదంతా కూడా కనుక క్షుణ్ణంగా చూస్తే బీఆర్ఎస్ ఏం ఆరోపిస్తుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఆయనకు ఒత్తిడి ఉండింది, ఆ ఒత్తిడి వల్లనే ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనకి ఈ రోజు కనిపించింది. ఈ రోజు పెద్ద సుదర్శన్ లేడు అని అంటే ప్రభుత్వం నుంచి ఒక వైపు ఒత్తిడి కూడా వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన దగ్గర నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెనక్కి తీసేసుకున్నారు, ఆయన దగ్గర గన్మెన్లను ఉంచకుండా చేశారు, ఒక వేధింపులకు గురి చేశారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి మాట. ఆ ఒత్తిడికి లోనయ్యే, ఆ స్ట్రెస్ లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ కి ఇబ్బంది అయిపోయింది. ఆ హెల్త్ దెబ్బతిండడం వల్లనే ఈ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి మన ముందు లేకుండా పోయారు. ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే లోటు కాదు, అందరికీ కూడా, అన్ని పార్టీల వాళ్ళకు కూడా లోటే, ప్రజలందరికీ కూడా లోటే. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ నర్సంపేట నియోజకవర్గంలో ఆయన అంటే అభిమానులు, ఆయన రోహిణి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నప్పుడు ఒకటి మరణ వార్త అని చెప్పేసి అప్పుడు అన్ని ప్లేసెస్ లో కూడా ఆయన మరణం గురించి వేశారు. సో ఆయన బ్రతికున్నప్పుడే మరణించారనేటువంటి న్యూస్ వేయడం ఏంటి మా పెద్ద సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి అక్కడ నర్సంపేట నియోజకవర్గ ఫ్యాన్స్ అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా తీవ్ర బాధను కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో కట్ చేస్తే ఆయన తిరిగి వస్తారు యశోద హాస్పిటల్ నుంచి అని చెప్పేస్తే ఇలాంటి ఒక వార్త తెలియడం ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కానీ, నర్సంపేట నియోజకవర్గంలో కానీ ఇది ఒక తీవ్ర విషాదం అనే చెప్పొచ్చు.